ఓం నమో రామదూతాయ. మాఘమాసంలో మనకు ఉన్నటువంటి మరొక పరమ పవిత్రమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని మరియు జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామాలు భీష్మ పితామహుడు పాండవులకి మహా ఉపదేశం చేసినటువంటిది. భారత సంగ్రామం పూర్తయినటువంటి తరువాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడట. ఎక్కడి వాళ్ళు అక్కడ వారి వారి రాజ్యాలకు వెళ్లిపోయారు. సుమారు నెల రోజులు పైనే గడిచాయట. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునేటువంటి ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ పాండవులకి గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః అన్నాడట. కురుక్షేత్రంలో అంపశయ్యపైన పవలించి ఉన్నటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరించుకున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. ఓ పాండవులారా, బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి వెళ్దాము అన్నారట. ఎందుకు అని అడిగితే, భీష్ముడు భక్తాగ్రేసరుడు, ధర్మాలను ఆపోషణ పట్టినటువంటి వాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసినటువంటి మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసినటువంటి మార్గాలను స్పష్టంగా తెలిసినటువంటి మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకున్నటువంటి మహనీయుడు, ధర్మ విషయంలో ఏ సంశయాలున్నా కూడా సప్రామాణికంగా తీర్చగలిగినటువంటి ఏకైక మహానుభావుడు. ఆయన దేహము నుండి నిష్క్రమించేటువంటి సమయం ఆసన్నమవుతున్నది. ఆయన అస్తమిస్తే గనక లోకంలో ధర్మ సంశయాలను తీర్చేటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు గాని రండి అని భీష్మ పితామహుడి దగ్గరికి వారిని తీసుకుని వచ్చాడు. భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడట. దేహం నిండా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసము, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారము లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడట. ఉత్తరాయణం వరకు వేచి ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహము నుండి నిష్క్రమించాలి, భగవంతుడిని అలా తలుచుకున్నాడట. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేటువంటి వాడు ఆయన. శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకుంటూ తన హృదయ మందిరములోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేటువంటి వాడు ఆయన. అంత జ్ఞానులైనటువంటి మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనేటువంటి నియమము ఏది ఉండదు అని ఉపనిషత్తులు మనకు తెలుపుతాయి. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా. ఎవరు కర్మ చేస్తారు అనేటువంటి నియమము కూడా లేదు. భీష్ముడు తనకి మాతాపితా భ్రాత నివాస శరణం సుహృత్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్నటువంటి మహనీయుడంట. అంటే తల్లి, తండ్రి, సోదరులు, తన నివాసము, శరణాగతి, చక్కటి మిత్రుడు అంతా కూడా నారాయణుడే అని తెలిపాడట. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేటువంటి వాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా కూడా భగవంతుడి యొక్క సాయుజ్యము తప్పకుండా కలుగుతుంది, అది కలగక మానదు అని తెలిపాడట. మరి అన్ని రోజులు అంపశయ్య పైన ఎందుకు ఉండాలి? అలా ఎందుకున్నాడు అంటే, ఆయనకి తను చేసినటువంటి దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉన్నది. చేసిన ప్రతి దోషము శరీరం పైనే రాసి ఉంటుందట. అందుకే మనము తెలిసి కావాలని కొంతమంది తప్పులు చేస్తుంటారు, అవి చేయకుండా ఉండాలి. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదు అనేటువంటి ఆలోచన చేత ఉన్నాడట. మరి ఆయన ఏ దోషము చేశాడు అంటే, ద్రౌపదికి సభా మధ్యంలో అవమానం జరుగుతుంటే ఏమీ చేయలేకుండా నిస్సత్తువగా ఉండిపోయాడు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు ఇలా చెప్పారట, మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్య భగవాన్ హరి. హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన 5 అతి పరాక్రమమైనటువంటి భర్తలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలి అనేటువంటి విశేష ధర్మాన్ని పక్కన పెట్టారట. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగేటువంటి అవమానాన్ని అస్సలు సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషముతో పాండవులకు కూడా అదే గతి పట్టింది. కానీ అలా చేస్తే చివర తాను ఎవరిని రక్షించాలి అని అనుకున్నాడో ఏమో,
ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుంది అని వారిని అట్లాగే ఉంచాడట. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయినటువంటి కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరిపారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని నీకు చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో తెలిపాడట. భీష్మ పితామహుడు అన్నాడు. ధర్మరాజుకు తలెత్తినటువంటి సందేహాలను తీరుస్తుంటే ప్రక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యా ఈ ధర్మాలన్నీ అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహము దుర్యోధనుడి యొక్క ఉప్పు తిని ఉన్నది. నా ఆధీనములో నా దేహము లేదు. నాకు ఆ విషయం తెలుసు, నీకు అవమానం జరుగుతున్నదని. కానీ నా దేహము నా మాట వినలేదు. అంతటి ఘోర పాపము చేశాను కాబట్టే ఆ పాప ప్రక్షాళన కొరకు ఇన్నాళ్ళు అంపశయ్యపైనే పడి ఉన్నాను అని తెలిపాడట. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావం చేత విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టి, ఓ ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే ఇంతకాలం అంపశయ్యపైన పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అని పాండవులకి ఎన్నో నీతులను బోధించాడట శ్రీకృష్ణుడు. భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరమిచ్చి చెంపించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు శ్రీకృష్ణుని అడిగితే అందుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడట, నేను చెప్పవచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చేటువంటి స్పష్టతను నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వము, నీవు చెబితే అది తత్వద్రష్టము అని పిలువబడుతుంది. తత్వాన్ని చూసినటువంటి వాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వము తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకోకూడదు అని అన్నాడట. నేల నేను ఇంత సారమని చెప్పగలుగుతుందా? ఆ నేలలో పండినటువంటి మొక్క మాత్రమే చెప్పగలుగుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడివి, నీవు ఉపదేశము చేస్తే అది లోకానికి శ్రేయస్సు కలుగుతుంది అని అన్నాడట. భగవంతుడు సముద్రం లాంటి వాడు. నీరు ఉంటుంది కానీ త్రాగడానికి యోగ్యం కాదు. అదే నీటిని మేఘము వర్షిస్తే తాగడానికి యోగ్యంగా ఉంటుంది. అందుకే భగవద్ జ్ఞానము నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసినటువంటి భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి చక్కటి హితకరము వరాన్ని ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకి ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా తెలిపాడట. కానీ శ్రీ విష్ణు సహస్రనామాలని మాత్రం భీష్ముడి ద్వారా తెలిపాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభముగా తరించేటువంటి వీలు కలుగుతుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపము ధ్యానము వల్ల భయము తొలగుతుంది, ఆపదలు దరికి రాకుండా ఉంటాయి, చక్కటి శుభాలు కలుగుతూ ఉంటాయి. గణపతిని, వ్యాస భగవానుని, భీష్మ పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకముగా స్మరించి ఆ తరువాత ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైనటువంటి పరమాత్ముడిని ధ్యానించి బాధలను అన్నింటి నుండి కూడా విముక్తులమవుదాం. అందుకే ప్రతి ఏకాదశి నాడు కూడా తప్పకుండా విష్ణునామ స్మరణ లేదా విష్ణు సహస్రనామాలు, విష్ణు సంబంధితమైనటువంటి స్తోత్రములు, పరమేశ్వరుడి సంబంధితమైనటువంటి స్తోత్రములు ఏవైనా సరే చక్కగా చదువుకొని ముక్తిని పొందవచ్చు. కాబట్టి కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఎప్పుడూ స్మరణ మాత్రమే చేస్తూ ఉండాలి. అలా చేసి ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలని పొందాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రాబోయే భీష్మ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.